తల్లో పువ్వు ఏంటది? నిజం పువ్వేనా? చూడబోతుంది చెప్పు. బాగుందా? బిర్యానీ చికెన్ కూర నిజంగా బాగుందా? ఎవరు వండారు? నేనా? అది నువ్వు వండితే బాగుంటుందా? మీ అమ్మ ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుంటా. వాళ్ళే బాబా మీరే వండుకుని తినాలా? అందుకే రమ్మన్నాను. ఓహో, చుట్టాలు మేము వచ్చి మేము వండుకుని తినాలా? వండే చూడొచ్చారు కానీ ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొచ్చాము. జాగ్రత్తగా చూడండి బాబయ్య. జాగ్రత్తగా చూడాలా? అయ్యే అవి కోళ్ళ పేర్లు అదలకు ఏంటి? పొద్దున్నే ఫోన్ చేసి వచ్చేయండి. ఆ కలగ పండు పూట అక్కడ ఉండడానికి లేదు. మన నలుగురు మా దగ్గర ఉండాలనేసి అన్నారు కదా. గో బాస్మతి బియ్యం పలావ్ వండాం. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి విశేష చెప్పన కుదరలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈరోజు అయితే కలగ పండు కక్క ముక్క ఉండాలి కదా. మీరేం కక్క ముక్క వండుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫారెన్ కార్డు ఉంటున్నారని చెప్పాను కదా. ఏంటి? మేము కూడా వచ్చాం కదా, ఒక్కదాన్ని వచ్చావా అని అంటుంది. చింతలా కాలిపోతుంది ఇది. బాస్మతి బియ్యంతో పలావు ఇంకా కోడి మాసం కూర కాలిపోతుంది. వండినప్పుడు వీడియో తినక కుదరలేదు అనమాట, నేనే వండాను. ఏంటి నీ తల్లో పువ్వు ఏంటది? నిజం పువ్వేనా? మెల్లతో చూడబోతుంది. చెప్పు. ప్లాస్టిక్ బాగుంది అదే, అందుకని అడుగుతున్నా. ఒరిజినల్ పెట్టుకున్నా మా చెట్టుది అది. చింతలకి చామంతి పువ్వు పెట్టుకుందా మన చెట్టుది? అవును, మన చెట్టుని గులాబీ పూలు ఉన్నాయి కదా, మరి పెట్టుకోవాలి కదా. చెట్టు నిండుగా అందా చెట్టు బాగుందమ్మా, బాగుంది. బాగుంది. ఇంకా పెద్ద పూలు ఉన్నాయి మన చెట్టుని. అయ్యి నేను మొన్న నిలిచిపోయిన పువ్వులు ఇంకా ఎట్టుకోలేదు కదా. అందుకనేసి ఇంకెందుకు నిలిచిపోయింది కదా అని పువ్వులే ఉన్నారు. మరి ఇప్పుడే కదా తింపాను. చేయగలిపోతుందా? వేడి అదేంట పేరు? దగ్గర నుంచి చూపించు. నేను ఎంత బాగుండాను. బాస్మతి బియ్యంతో పలావ్ మధ్య మధ్యలో పసుపు ఉన్నట్టు అది ఒకటే చూపించాలా అది కూడా చూపించాలా? బాగుంది కానీ స్మెల్ బాగుంది. బాస్మతి కదా కానీ కూర దాని నిండా నువ్వులా అంటుంది నాకు. ఇది బాయిలేరు కోడి మూలన కోడి మూలన కూడి ఆకు అంటే పువ్వు పడేది ఒకటి మీ అమ్మ ఏమంటుందంటే, హాయ్ ఫ్రెండ్స్, పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. అలా కాదు బాపా, హాయ్ చెప్పు బాపా అన్నాను. అంటే అప్పుడు రికార్డ్ చేస్తలేదు నేను, ముందుగా చెప్పాను. అంటే మరి పెద్దోళ్ళు కదా అని. ఐదులోకి హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు వచ్చారు, పిల్లల్ని జాగ్రత్తగా చూడండి అంటుందా. పిల్లలు వచ్చారో పిల్లలు తీసుకొచ్చారో ఏదో అందా మొత్తం మీద. నాకు గ్యాప్ లేదు. వీడియో వదరా అరటాకులు తేనాక కుదరలేదు. అయినా ప్లేట్లు అన్నీ అక్కడ వండుకొని ఇంకా ఇక్కడికి అన్ని సామాన్లు ఎత్తుకొని 2 ప్లేట్లు తెచ్చింది అంతే. మేమైతే మా నలుగురు కూర్చుని తిట్టడం అలవాటు మాకు. ఒకేసారి అంతగా ప్లేట్లు తెచ్చేయడం అయ్యాను. మళ్ళీ తెత్తం కూడా 4 ప్లేట్లు తెచ్చాను. 4 తెచ్చి అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ప్లేట్లో తింటారు. ఇగో అరే మా తమ్ముడికి చల్లార్చి వండిచ్చాను, అక్కడ నేను ఏడు తినలేను చల్లార్చాను అన్నాడు. పాపిడి బిల్ల కాసుల పేరు అన్నట్టు ఉంది. ఏలబడి బాగుంది కదమ్మ. చింతెళ్ళి చంద్రముఖి అయిపోతున్నా. బాగుందా దండ? బాగుందా? బాగుందా చింతెళ్ళి?
మా అమ్మ బయట కూర్చుంది వెళ్ళిపోయి మీరు తినండి వెళ్ళిపోయి అంటాను చెట్టు కాడ కూర్చుందా అక్కడ కూర్చుంటా అంటే చెప్పు నేను దోమగా తింటాయి ఇక్కడ అనేసి దోమలా మా నానేమో ఇంకా ఏది చూసుకుంటాం లేకపోతే పారం కాడ పని చేసుకుంటాం మనం ఇల్లు చూపిద్దామా రేకి రేకి రేగుల చెట్టు ఇది గ్యాస్ కొంటుంది బుజ్జి పైన పని చేస్తలేదంట పని చేస్తలేదా బాగుంది ఫ్రెండ్స్ అలా అయితే మంచి కలర్ఫుల్గా కనపడుతుంది కదా ఇప్పుడు దీని పేరు ఏం పేరు దీని పేరా బాస్మతి రైస్తో బిర్యానీ బిర్యానీ మరి పలావ్ అన్నా ఇందాక అలాగా అంటాను అలా వచ్చేస్తుంటుంది ఒకసారి అసలు బిర్యానీకి పలాకి తేడా ఏంటి నాకు తేడా ఏముండదు కక్కలు ముక్కలు అంతే నాకు తెలిసి చింతలు లేస్తుంది అది అమ్మా ఏముంది అందులో నువ్వు తింటావా ఈత తినమ్మా బాబు మహంగళి నేను వచ్చేసరికి నేను ఈతాను నేల మీద ఈతాను ఏదో ఆటలా అలా కొండను ఎత్తుకునే దాంట్లో అది స్నానం కోసం స్నేహం కోసం సినిమాలో చింతలు పాపుడి పిల్ల పక్క వచ్చేసింది తీసేమ్మా లేదని ఎక్కెక్కువ ఇంకా జారిపోని జదరికి సూపర్ ఏంటిది సూపర్ బాగుంది బిర్యానీ చికెన్ కూర నిజంగా బాగుందా ఎవరు వండారు నేనా అది నువ్వు వండితే బాగుంటుందా మీ అమ్మ ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుందాం వాళ్ళ బాబా మీరే వండుకుని తినాడే అందుకే రమ్మన్నాను ఓహో చుట్టాలు మేము వచ్చి మేము వండుకుని తినాలా వండి చూడొచ్చారు కానీ ఏంటి ముద్ద హాయ్ ఫ్రెండ్స్ ఆకలి వస్తుందేమో అన్నం పెట్టే లేకపోతే